సిఎన్ఎన్ అనే అమెరికన్ ఛానల్లో ఈ వార్త చూసి చాలా ఆశ్చర్యపోయాను. ఏమిటి ఈ వార్త అంటే, ఇండియా అమాంగ్ టాప్ సప్లయర్స్ ఆఫ్ ఇల్లిసిట్ ఫెంటనిల్ ప్రికర్సర్స్, యుఎస్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ సేస్. ఇండియా నుంచి ఫెంటనిల్ అనేటువంటి మత్తు పదార్థం రవాణా అవుతోంది అమెరికాకి. ఇల్లిసిట్ అంటే ఇల్లీగల్, అది అమెరికాలో. ఈ ఫెంటనిల్ గురించి ఈ మధ్య చాలా వింటున్నాం. అమెరికన్ ఎలక్షన్స్లో కూడా అదొక ఇష్యూ. ఎందుకంటే బోర్డర్ కంట్రీస్ అయిన మెక్సికో, కెనడా నుంచి పెద్ద ఎత్తున ఈ ఫెంటనిల్ అమెరికాలోకి వస్తోంది. దీనివల్ల అమెరికాలో చాలా పెద్ద ఎత్తున ఈ మాదక ద్రవ్యానికి బానిసలై చాలామంది చనిపోతున్నారు అని చెప్పి ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ విషయం మీద, ఈ విధంగా ఫెంటనాల్ని మా దేశంలోకి పంపిస్తున్నారు ఇల్లిసిట్గా అని చెప్పి కెనడా మీద, మెక్సికో మీద చాలా ఆంక్షలు విధించాడు, టారిఫ్లు పెంచాడు. యాజ్ ఎ పనిష్మెంట్ అనమాట. మీ దగ్గర నుంచి ఏదైనా సరుకు మాకు అమ్మాలంటే బోర్డంత ట్యాక్స్ కట్టాలి మీరు, ఇది పనిష్మెంట్ అన్నట్టుగా. ఏంటి ఫెంటనిల్? ఫెంటనిల్ అంటే ఏ పవర్ఫుల్ సింథటిక్ ఓపియాడ్ దట్ కెన్ బి 100 times మోర్ పోటెంట్ దాన్ మార్ఫిన్. చాలామందికి మార్ఫిన్ తెలుసు, ఎప్పటి నుంచో ఉంది మార్ఫిన్ అనే మత్తు పదార్థం. పెయిన్ రిలీవర్, అది బాగా విపరీతమైన తట్టుకోలేని పెయిన్ ఉంటే మార్ఫిన్ ఇంజెక్షన్ ఇస్తారు. కానీ కొంతమంది దానికి అలవాటు పడతారు. దానికంటే 100 రెట్లు ఎక్కువ పవర్ఫుల్ అట ఈ ఫెంటనిల్. ఇది సింథటిక్ అనమాట. ఇప్పుడు ఇండియా గురించి ఎందుకు వచ్చింది ఇందులో ప్రస్తావన అని చెప్పి నేను ఆశ్చర్యపోయాను ఈ వార్తను చూసి. అయితే తాజాగా మరొక ఆశ్చర్యకరమైన వార్త వచ్చింది. ఈ వార్త ఏమిటంటే, హైదరాబాద్కు చెందిన వసుధ ఫార్మా కెమ్ లిమిటెడ్ అనేటువంటి ఫార్మా కంపెనీ 4 మెట్రిక్ టన్నుల ఈ ఫెంటనిల్ అనే మందు తయారు చేయడానికి అవసరమైన ప్రికర్సర్, ఫెంటనిల్ కాదు కానీ ఫెంటనిల్ తయారు చేయడానికి అవసరమైనటువంటి ముడిసరుకు అనమాట. ఆ ప్రికర్సర్ని 4 మెట్రిక్ టన్నులని అమెరికాకి, మెక్సికోకి సప్లై చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఇట్లా ఒప్పందం కుదుర్చుకున్నటువంటి ఆ కంపెనీ ఉన్నతోద్యోగుల్ని న్యూయార్క్లో అమెరికన్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఈ కంపెనీ 1994లో హైదరాబాద్లో ప్రారంభమైంది. ఈ కంపెనీకి సంబంధించిన 3 హై లెవెల్ ఎంప్లాయీస్ని అమెరికన్ ఏజెన్సీస్ అరెస్ట్ చేసినాయి. అది లేటెస్ట్ వార్త. వసుధ ఫార్మా కెమ్ లిమిటెడ్ చీఫ్ గ్లోబల్ బిజినెస్ ఆఫీసర్ అట తన్వీర్ అహ్మద్ మహమ్మద్ హుసేన్ పార్కార్. ఈయన ఇండియన్ సిటిజన్, అలాగే యూకే సిటిజన్ కూడా అని రాశారు. మరి దాంతోపాటు మధుసూదన్ రాజు మంతెన, ఈయన మార్కెటింగ్ డైరెక్టర్ అట కంపెనీకి. అలాగే కృష్ణ వరిచర్ల, ఈయన కూడా మార్కెటింగ్ రిప్రజెంటేటివ్ అట కంపెనీకి. వీళ్ళ 3 మీద కేసు పెట్టారు. అందులో 2 న్యూయార్క్లో అరెస్ట్ కూడా చేశామని చెప్పి అధికారులు ప్రకటించారు. తాజాగా ఫెడరల్ ఏజెంట్స్ అరెస్టెడ్ పార్కార్ అండ్ మంతెన ఇన్ న్యూయార్క్ సిటీ అని కూడా రాశారు. ఏం జరిగిందంటే, ఈ విధంగా ఇండియా నుంచి ఈ ఫార్మా కంపెనీలు ఫెంటనిల్ ప్రికర్సర్ అంటే ఫెంటనిల్లో వాడేటువంటి ముడి పదార్థాన్ని అమెరికాకి సప్లై చేస్తున్నారు, లేక అమెరికా పక్కనే ఉన్న కంట్రీస్కి సప్లై చేస్తున్నారు అనేటువంటి అనుమానంతో అక్కడ ఫెడరల్ ఏజెన్సీస్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టినాయి. అందులో భాగంగా కొంతమంది అండర్ కవర్ ఏజెంట్లు వీళ్ళని కాంటాక్ట్ చేశారనమాట, ఇటువంటి ఫార్మా కంపెనీస్ని. అందులో ఈ వసుధ ఫార్మా కూడా ఉంది. సో వాళ్ళతోటి ఈ వసుధ ఫార్మా వాళ్ళు బేరం కుదుర్చుకున్నారు. 4 మెట్రిక్ టన్నులు సప్లై చేస్తాము మెక్సికోకి, మరొక 2 టన్నులేమో అమెరికాకి అని. అమెరికాలో క్లియర్గా ఈ ముడి పదార్థాన్ని దిగుమతి చేసుకోవటం చట్టవిరుద్ధం. అంటే ఆ విషయం తెలిసి ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం చేసుకున్నది ఎవరితోటి? అమెరికన్ ఏజెన్సీ అండర్ కవర్ ఏజెంట్ తోటి. సో వాడు మొత్తం రికార్డ్ చేసి ఈ కంపెనీ మీద కేసు పెట్టి ఈ కంపెనీకి చెందిన 2 ఉన్నతోద్యోగుల్ని అరెస్ట్ చేశారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు అందులో ఒకరు ఇండియాకు చెందినవారు, మరొకరైతే హైదరాబాద్కి చెందిన వారే, మధుసూదన రాజు మంతెన. సో ఇది ఆశ్చర్యకరమైన డెవలప్మెంట్. హైదరాబాద్ ఫార్మా కేంద్రం ఇవాళ ఇండియాకి మాత్రమే కాదు, ప్రపంచంలోనే చెప్పుకోదగిన ఫార్మా కేంద్రం. ఈ మధ్యకాలంలో ఈ ఫార్మా కంపెనీలు హైదరాబాద్లో ఉన్నవి పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించినాయి. అసలు కోవిడ్లోనే భారీ ఎత్తున సంపాదించారు అనే ఆరోపణలు ఉన్నాయి. అది కాకుండా ఈ విధంగా ఫెంటనిల్ లాంటి కొన్ని మత్తు పదార్థాలని తయారు చేయడానికి అవసరమయ్యేటువంటి ముడి పదార్థాలను కూడా సప్లై చేస్తున్నారు. ఆ విధంగానే అంతులేని డబ్బు సంపాదిస్తున్నారు. హైదరాబాద్లో మీరు చూసేటువంటి అన్అకౌంటెడ్ మనీలో కొంత భాగం అపార్ట్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్ ఫార్మా నుంచి వచ్చిందే. అంత భారీ ఎత్తున ఎట్లా సంపాదించగలుగుతున్నారో ఈ వసుధ ఫార్మా కెమ్ లిమిటెడ్ ఉదంతం కొంతవరకు తేటతెల్లం చేస్తుంది.